హలో ఫ్రెండ్స్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం ఇప్పుడు ఢిల్లీలో ఉన్న జమాల్ కమాలీస్ టాంబ్ దగ్గర ఉన్నాం. టాంబ్ అది పక్కన మాస్క్. ఓకే, అయితే ఈ టాంబ్ అంటే ఇదొక సమాధి. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధి చేయబడ్డాడు. మనం కూడా మనకి ఇష్టమైన వారు చనిపోయినప్పుడు వారిని మనం సమాధి చేస్తాం. దాని మీద రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తాం. రెస్ట్ అంటే విశ్రాంతి, పీస్ అంటే పూర్ణశాంతి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాతే అతనికి శాంతి, విశ్రాంతి దొరుకుతాయా? బ్రతికుండగా దొరకవా? ఖచ్చితంగా దొరుకుతాయి. దానికి ఒకే ఒక మార్గం మన యేసయ్య. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఆయన చెప్తున్నాడు కదా. మరి అలాగే యెషయా గ్రంథంలో కూడా ఆయన నేను మిమ్మల్ని పూర్ణ శాంతినిగా చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనకి మన జీవితంలో విశ్రాంతి, పూర్ణశాంతి కావాలంటే మనం మన యేసయ్య పాదాలు పట్టుకోవాలి, రక్షణ పొందాలి, ఆయన నామంలో బాప్టిజం తీసుకోవాలి, ఆయన పాదాల చెంత మన ప్రార్థనలు పెట్టాలి. ఈ రెండు దయచేయవాడు యేసయ్య తప్ప మరి ఎవ్వరూ లేరు. కాబట్టి మనం యేసయ్యకి మరి ఎక్కువగా ప్రార్థిద్దాం, ఆయనలో ఇంకా ఎక్కువగా బలపడదాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.